హిజ్కియాకి ఆపద వచ్చినప్పుడు ఆ ఆపదకి ఆయన ఎలాగ రెస్పాండ్ అవుతున్నాడంటే, మొట్టమొదట ఆయన ఎక్కడికి వెళ్ళాడు? దేవుని సన్నిధికి వెళ్ళాడు. ద ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏం చేశాడు? ప్రవక్తను ఆశ్రయించి, మూడో పాయింట్ ప్రార్థనను కోరుకున్నాడు. ఏమైనా హల్లెలూయా. సో దేవుడు, ప్రవక్త, ప్రార్థన, లేకపోతే దేవుడు, ప్రార్థన, ప్రవక్త. యెషయా దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? ప్రార్థన కొరకు వెళ్ళాడు. సో ఇక్కడ మనం 2 మెయిన్ పాయింట్స్ గా తీసుకుంటే, ఇప్పుడు మనం ప్రవక్తలను ఆశ్రయించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలోనే ఉన్నాడు కాబట్టి మనలోనే కార్యం చేస్తాడు. సో మనం నేర్చుకోవాల్సి ఇక్కడ 2 మెయిన్ పాయింట్స్ ఏంటంటే, ఆపద రాగానే మొట్టమొదట మనం ఏం చేయాలా? దేవుని ఆలయంలోనికి వెళ్ళి దేవుని ఆశ్రయించాలా. రెండవది ప్రార్థన కోరుకోవాలా, ఇతరుల యొక్క ప్రార్థనా సహాయాన్ని కోరుకోవాలా. 2 విషయాలు, దేవుని సహాయాన్ని, ఇతరుల ప్రార్థనా సహాయాన్ని కోరుకోవాలి. హిజ్కియా అదే పని చేశాడు. ఎప్పుడైతే ఉపద్రవం రాగానే ఆ సన్నిధి దగ్గర మనము ప్రార్థన చేసినప్పుడు, మనం 24 గంటలు దేవునితో ఉంటాం కరెక్టే, కానీ ఆ సన్నిధి ఒక బలిపీఠం అనేది మన జీవితంలో కట్టుకొని ఆ బలిపీఠముతో మనం ప్రార్థన చేసినప్పుడు, ఆ బలిపీఠం దగ్గరికి పరిగెత్తి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా సమాధానం ఇస్తాడు. ఆ సమాధానము వెంటనే నెరవేర్చబడుతుంది. ఆమేన్.